హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో ఇల్లు ఊడ్చి తుడిచే రోబో తీసుకున్నామని చెప్పాను కదా. దాంట్లో వచ్చే పార్ట్స్ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దాన్ని ఎలా ఆ పార్ట్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలి ఈ రోబోని ఎలా ఆపరేట్ చేసుకోవాలనేది ఈ ఫుల్ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు ఇలాంటి రోబో వాడుతున్నట్లయితే దాని యూసేజ్ అన్నీ తెలుసు. తెలియని వారికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనం ఇల్లు ఊడవటానికి చీపురు వాడతాం కదా, దీనికైతే బ్రషెస్ వాడతామండి. ఇలా బ్రషెస్ని ఇన్సర్ట్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేయాలి. ఈ బ్రషెస్ అనేవి అడ్డంగా ఉన్న బ్రష్ అనేది ఫ్లోర్లో ఉన్న డస్ట్ని తీసుకొస్తుంది. అదేవిధంగా వీలర్ షేప్లో వచ్చేసి మూలల్లో ఉన్న డస్ట్ని క్లీన్ చేస్తాయి. మనం ఇల్లు తుడవటానికి మాపింగ్ కర్రని వాడతాం కదా, దీనికి వచ్చేసి ఇలా మాపింగ్ క్లాత్ ఉంటుంది. ఆ చిన్న క్లాతే మన ఇల్లంతా కూడా తుడిచేస్తుందండి. ఇది బ్యాక్ సైడ్ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ రెండు కూడా బ్రష్ అండ్ మాపింగ్ది. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ మనకి పవర్ బటన్ ఉంటుంది కదా, దాని సైడే ఒక లిడ్ ఉంటుంది. ఆ లిడ్ ఓపెన్ చేయంగానే మనకి ఇలాగా ఒక డబ్బాని ఇన్సర్ట్ చేసుకోవాలి. దీంట్లోనే ఉంటుంది ఆ డబ్బా అనేది. ఆ డబ్బా ఎందుకు అంటే మనం ఇల్లు తుడిచినప్పుడు డస్ట్ని మన చాట్లోకి ఎత్తుతాం కదా, ఇదైతే డబ్బాలో కలెక్ట్ చేస్తుంది. ఆ డబ్బా 2 కంపార్ట్మెంట్స్గా ఉంటుందండి. ఒక సైడు డస్ట్ పార్టికల్స్ని కలెక్ట్ చేయడానికి, ఇంకొక సైడు చిన్నగా ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్లో అయితే మనం వాటర్ తీసుకోవాలి. మనం వాడే బకెట్ల నీళ్ళ బదులు ఇది వచ్చేసి చిన్న గ్లాస్ వాటర్ తీసుకుంటుంది అంతే తుడవటానికి. ఇవి మొత్తం సెట్ చేసేసిన తర్వాత ఆ డబ్బాని కూడా దాంట్లో ఇన్సర్ట్ చేసేసి మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ అయిపోయింది కదా మొత్తం ఇల్లు ఊడ్చి తుడవటానికి. ఇప్పుడు పవర్ బటన్ ఆన్ చేస్తే ఈ రోబో అనేది వెళ్ళిపోతూ ఉంది. రూమ్స్ అన్నీ క్లీన్ చేయడానికి వెళ్తుంది. ఇక్కడ మనం అయితే ఫోన్ ఆపరేట్ చేసుకోవాలండి. ఆ క్లిప్ అనేది నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు. నెక్స్ట్ నేను షేర్ చేస్తాను అది కూడా. ఇప్పుడు మనకు వచ్చేసి ఏదైనా ఆబ్జెక్ట్స్ అడ్డంగా ఉంటే ఎట్లాగా అది తిరిగి వెళ్ళిపోతుంది అనేది చూస్తున్నాం కదా. ఏదైనా సరే అలాంటి డోర్ మ్యాట్స్ కానీ ఏదైనా గట్టిగా ఉన్న థింగ్స్ కూడా అడ్డుగా వచ్చినప్పుడు అది సెన్సార్స్ ఉంటాయి కదా, దానికి ఏమీ కాకుండా అది సేఫ్గా అయితే రొటేట్ అయిపోయి దానికి ఏం అవ్వకుండా ఇలాగా మనకి షూ ర్యాక్స్ కింద కానీ సోఫా సెట్ల కింద అలాగా బెడ్స్ కింద కూడా వెళ్ళేసి క్లీన్ చేస్తుంది. మన చేతికి చీపురికి అందని డస్ట్ని కూడా అది తీసుకొచ్చేస్తుందండి. మూలలోని డస్ట్ని కూడా అది చాలా క్లీన్గా అయితే తీసుకొని వస్తుంది. ఇలాగ ఇల్లు ఊడ్చి ఒకేసారి తుడిచేస్తుంది. తుడిచినప్పుడు కూడా కొద్దిగా చల్లగా ఉంటుంది, కానీ మనం తుడిస్తే కొద్దిగా నీళ్ళు అలా జారటం అలా ఉంటుంది కదా, దీనికైతే అలా ఏం ఉండదు. పని అంతా చేసేసిన తర్వాత ఇప్పుడు దుమ్ముని ఎలా కలెక్ట్ చేస్తుందో నేను చూపిస్తాను. మనమైతే చీపురుతో ఊడిచి చాటతో మనం డస్ట్ని తీసుకుంటాం కదా, ఇది వచ్చేసి ఈ డబ్బాలోకి అయితే డస్ట్ని ఇలా కలెక్ట్ చేసేస్తుంది. చిన్న డస్ట్ పార్టికల్స్ని కూడా మనం చీపురుతో ఊడ్చి తీయలేని డస్ట్ని కూడా ఇదైతే కలెక్ట్ చేస్తుందండి చాలా క్లియర్గా. ఇప్పుడు మనం తుడిచేసాం కదా, ఇల్లు ఊడ్చి తుడిచేసాం కాబట్టి ఈ మాపింగ్ క్లాత్ని కూడా సెపరేట్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి పని అయిపోయింది కాబట్టి ఇలాగా ఛార్జింగ్ డక్లోకి అయితే వెళ్ళి సెట్ అయిపోతుంది. దానికి కావాల్సిన ఛార్జింగ్ తీసుకొని రీసెట్ అయిపోతుందండి. ఇది చేసే పనినంతా కూడా మనం ఫోన్లో ప్రోగ్రామింగ్ చేసుకోవాలండి. ఆ వీడియోని అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.